అందరికీ నమస్కారం అండి. మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయము ఎలా ఏర్పడింది? అక్కడ ఉన్న వింతలు, విశేషాలేంటి? మొదలైన విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. తెలుగు మాట్లాడే ప్రతి వ్యక్తికి, తెలుగు నేలపై నివసించే ప్రతి మానవుడు పూజించాల్సిన దైవము లక్ష్మీ నరసింహస్వామి. భారతదేశంలో శ్రీ మహావిష్ణువుకి సంబంధించిన అవతారాలలో శ్రీరామ అవతారము ఉత్తరప్రదేశ్ అయోధ్యలో జరిగితే, కృష్ణావతారం ఉత్తరప్రదేశ్లో మధుర, బృందావనం, ద్వారకలో జరిగింది. లక్ష్మీ నరసింహస్వామి అవతారాలు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఏర్పడడం చేత తెలుగువారి కష్టాలు తొలగించటానికి తప్పకుండా లక్ష్మీ నరసింహస్వామిని పూజించాలి. ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారో అలాంటి వారి జాతకంలో కుజదోషము, కుటుంబ సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందాలనుకున్న వారు లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించటము, ఆరాధన చేసినట్లయితే మంచి ఫలితాలు పొందవచ్చు. భారతదేశంలో శ్రీ మహావిష్ణువు ఉన్న దేవాలయాలు 8 చాలా ముఖ్యమైనవి. వాటిలో శ్రీరంగము, శ్రీముష్ణము, నైమిసము, పుష్కరము, సాలగామాద్రి, తోతాద్రి, నారాయణాశ్రమము, వెంకటాద్రి. ఈ ముఖ్యమైన ప్రదేశాలలో తోతాద్రియే ఇప్పుడు మంగళగిరిగా పిలువబడుతున్న ప్రదేశము. శ్రీ మహాలక్ష్మీదేవి ఈ మంగళగిరి కొండలపై తపం చేసినందువలన ఈ కొండ చాలా పవిత్రమైన కొండ అయింది. ఈ మంగళగిరిలో 3 నరసింహస్వామి ఆలయాలు ఉంటాయి. ఒకటి కొండ మీద పానకాల నరసింహస్వామి ఆలయము, కొండ పాదము వద్ద ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయము, మూడవది కొండపైన చివరగా ఉన్న గండాల నరసింహస్వామి ఆలయము. కొండ చివరన ఉన్న ఆలయంలో ఎలాంటి పూజలు నిర్వహించరు. ప్రతిరోజు ఆవునేతి దీపం మాత్రం వెలిగించబడుతుంది. ఈ దీపము చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో అందరికీ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ క్షేత్రంలో కనుక దీపారాధన చేస్తే సకల శుభాలు, కోరికలు కూడా నెరవేరుతాయి. ఈ మంగళగిరి కొండను ఆకాశం నుంచే కాక ఏ దిక్కు నుంచి చూసినా ఏనుగు ఆకారంలో కనపడుతుంది. ఈ కొండ ఏనుగాకారంలో కనపడటానికి ఒక పురాతనమైన కథ ఉంది. పూర్వము హస్వశృంగి అనే రాజకుమారుడు తన దేహంలో అన్ని అనారోగ్యాలు తొలగి సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండాలనే కోరికతో ఎన్నో పుణ్యప్రదేశాలు సందర్శించుకుంటూ చివరగా మంగళగిరికి వస్తాడు. ఇక్కడే 8 సంవత్సరాల పాటు స్వామివారికి పూజలు చేస్తూ ఇక్కడే ఉండిపోతాడు. ఈ స్థలంలో ఉన్న శ్రీ మహావిష్ణువుని పూజించడంతో కొంతకాలం తర్వాత అతని తండ్రి అతనిని తిరిగి రాజ్యానికి రమ్మని పిలుస్తాడు. కానీ అశ్వశృంగి నిరాకరిస్తాడు. తండ్రి బలవంతం పెట్టడంతో శ్రీ మహావిష్ణువుకి గొడుగుగా ఉండాలని తన శరీరాన్ని ఏనుగు ఆకారాన్ని మలుచుకున్నాడు. శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయము కొండ మీద ఉంది. కింద నుంచి మెట్ల మార్గం ద్వారా కొండ మీద ఆలయాన్ని చేరుకోవచ్చు. రోడ్డు మార్గం ద్వారా కూడా కొండ మీద ఆలయాన్ని దర్శించవచ్చు. ఆలయం వద్ద రాతిపైన శ్రీకృష్ణదేవరాయల యొక్క విగ్రహము ఉంటుంది. నడక మార్గంలో మహాప్రభు చైతన్య పాదముద్రలు, ఒక గుహలో లక్ష్మీ నరసింహస్వామి నోటిని తెరిచిన ముఖంలో ఉన్న స్వామిని దర్శించుకోవచ్చు. దేవాలయం ముందు 1955 సంవత్సరంలో నిలబెట్టబడిన ధ్వజస్తంభాన్ని కూడా చూడవచ్చు. ఈ కొండపైన స్వామి ఆలయానికి వెనుకవైపు శ్రీ రాజ్యలక్ష్మీదేవి ఆలయం ఉంది. ఆమెకు పశ్చిమ దిక్కున ఉన్న స్వామివారి ఆలయం పైన లక్ష్మీ అమ్మవారి ఆలయము, పక్కన ఉన్న గుహ నుంచి కృష్ణానదీ తీరంలో ఉన్న ఉండవల్లి గుహలకు చేరవచ్చు. మెట్ల మార్గాన్ని శ్రీ చెన్నాప్రగడ బలరామదాసుల వారు 1890 సంవత్సరంలో నిర్మించారు. స్థల పురాణానికి వచ్చినట్లయితే స్వయంభూగా వెలిసిన హరి అంటే మహావిష్ణువు అవతారంగా ఉన్నది. ఈ స్వామికి సుదర్శన నరసింహస్వామి అనే ఇంకొక పేరు కూడా ఉంది. నముచి అనే రాక్షసుడు ఘోరమైన తపస్సు చేసి ఎలాంటి ఆయుధాలతో కూడా చావు లేకుండా బ్రహ్మదేవుణ్ణి వరాన్ని పొందుతాడు. వరగర్భంతో ఇంద్రాది దేవతలను హింసించసాగాడు. శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞతో నముచి బలగాన్ని నాశనం చేయసాగాడు ఇంద్రుడు. నముచి ఒక సూక్ష్మాకారంలో ఒక గుహలో దాగి ఉండగా ఇంద్రుడు శ్రీ మహావిష్ణువు సుదర్శనాన్ని గుహలోకి పంపిస్తారు. అక్కడ సుదర్శన చక్రము ద్వారా సముచిని సంహరిస్తాడు. ఇక్కడ నరసింహునికి సుదర్శన నరసింహుడు అనే పేరు వచ్చింది. ఉగ్రరూపంలో ఉన్న నరసింహస్వామిని శాంతించమని దేవతలు ప్రార్థించి స్వామివారికి అమృతాన్ని ఇస్తారు. అది స్వీకరించి స్వామి శాంతిస్తారు. ఇది కృతయుగంలో జరిగిన కథ. తరువాత త్రేతాయుగంలో నేతిని స్వీకరిస్తూ, ద్వాపర యుగంలో పాలన సేవిస్తూ, కలియుగంలో పానకాన్ని సేవిస్తూ శాంతచిత్తుడనే తృప్తి పడతానని భక్తులకు తెలియజేస్తారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. అందువల్లనే కలియుగంలో స్వామి పానకాల లక్ష్మీ నరసింహస్వామిగా పిలువబడుతున్నాడు. త్రేతాయుగంలో భక్తుల పాపాలను పోగొట్టుకొని
ముక్తిని పొందే మార్గాన్ని చూపమని ఇంద్రుని ప్రార్థిస్తారు. అప్పుడు మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని సేవిస్తే స్వర్గాన్ని పొందుతారని ఇంద్రుడికి తెలియజేస్తాడు విష్ణుమూర్తి. పానకాల లక్ష్మీ నరసింహస్వామి స్వయంభువు. గర్భగుడిలో ఈయన మూర్తి కనపడదు. తెరచిన నోటితో ఉన్న ముఖాన్ని మాత్రం మనం దర్శించుకోవచ్చు. దేవుని ముఖానికి వెండి తొడుగు ఉంటుంది. ఈ ఆలయము మధ్యాహ్నం వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. రాత్రి సమయంలో దేవతల పూజలను స్వామి అందుకుంటారని భక్తులు నమ్ముతుంటారు. స్వామికి పానకాన్ని శంఖం ద్వారా అర్పిస్తారు. పానకాన్ని శంఖంతో స్వామికి సమర్పించినప్పుడు కొన్ని పానకాన్ని మాత్రమే స్వామి స్వీకరిస్తారు. స్వామివారు తృప్తి చెందిన తర్వాత కొంత పానకము తిరిగి శంఖంలోకి వస్తుంది. దీన్ని తీర్థంగా అక్కడ భక్తులు స్వీకరిస్తారు. స్వామివారు పానకాన్ని స్వీకరిస్తున్నట్లుగా గుటకల శబ్దం భక్తులకు వినిపించటం ఒక అద్భుతమైన విషయము. ఎంతమంది భక్తులు పానకాన్ని సమర్పించినా ఇలాగే జరుగుతుంది. భక్తులు ఎంత పానకం పోసినా సగం మాత్రమే స్వీకరించి మిగిలినది భక్తులకు ప్రసాదంగా అందిస్తారు. ఇక్కడ ఇంకొక అద్భుతం కూడా ఉంది. బెల్లంతో తయారయ్యే ఈ పానకము స్వామివారి ముఖాన్ని తడిసిన ఒక్క ఈగ కూడా అక్కడ ప్రవేశించదు. స్వామివారికి పానకాన్ని సమర్పించడానికి వెనుక ఒక పురాతన కథ ఉంది. ఈ ఆలయంలో శ్రీరామనవమి, హనుమత్ జయంతి, నరసింహ జయంతి, వైకుంఠ ఏకాదశి, మహాశివరాత్రులు ఘనంగా నిర్వహించబడతాయి. మంగళగిరిలో క్షీరవృక్షము అత్యంత మహిమాన్వితమైనది. ఈ వృక్షాన్ని పూజించిన వారికి, సంతానం లేని వారికి సంతానము కలుగుతుంది. ఈనాటికి ఈ వృక్షము భక్తులతో పూజలు అందుకొని కోరిన వరాలను వారికి అందజేస్తున్నది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.